రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్రంగా విమర్శించారు. బేసిన్లు, ప్రాజెక్టులను మరియు నీటి కేటాయింపుల గురించి తెలియని వ్యక్తి సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర జలశక్తి సమావేశం విషయంలో సీఎం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని, లోపల ఒకలా బయట ఒకలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను కసబ్తో పోల్చడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని, ఆయనతో అపరిచితుడు సినిమా తరహాలో రాము రెమో పాత్రలు ఉన్నాయని విమర్శించారు. జూరాల పరిధిలో క్రాప్ హాలిడే ప్రకటించి మళ్లీ అక్కడి నుండి పాలమూరు, రంగారెడ్డికి నీళ్లు తీసుకుంటామనడం సీఎం అవగాహన రాహిత్యానికి అద్దం పడుతోందంటున్న ఎమ్మెల్యే సంజయ్ తో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. రెండో రోజు సమావేశాలు అయితే మరికొద్దిసేపట్లో ప్రారంభం కన్నా ఈ నేపథ్యంలో ఏదైతే సాగునీటి రంగం అంశంపై ఇటు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకవైపు మర్యాదిస్తా అంటూనే మరొకవైపు ఉరి తీయాలంటూ సరైనది కాదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కోరుట్ల ఎమ్మెల్యే ఉన్నారు. సో చెప్పండి, ప్రధానంగా నిన్న సీఎం చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? నిజానికి చెప్పాలంటే రోజు చేసి ఒక మూర్ఖుడి విధంగానే ఎప్పటిలాగా ఎట్లా సీఎం గారు ప్రవర్తిస్తారో అదే విధంగా మూర్ఖంగా, అదే బూతు పురాణం, అన్నిటికంటే వర్ష పాట ఏంటంటే ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, దానికి ఆయనలో ఇద్దరు ఉంటారు, రాము అండ్ రెమో అని. బైపోలర్ డిసార్డర్ అంటారు దాన్ని. మీరు కూడా చూడొచ్చు బైపోలర్ డిసార్డర్ ఏంటో. ఒక టైంలో ఒక విధానంగా ఉంటారు, ఇంకో టైంలో ఇంకో విధానంగా ఉంటాడు. ఈయన వర్షపాటు ఏంటంటే నెక్స్ట్ మూమెంట్ మారిపోతాడు. ఈయన మేము అసెంబ్లీలో మీకు గౌరవం ఇస్తాం. అసెంబ్లీ అందరిది నువ్వు గౌరవం ఇచ్చేదంటే నువ్వు ఎంత మూర్ఖతగా ప్రవర్తిస్తున్నావు నీకు నువ్వే చెప్తా ఉన్నావు. రెండోది, అసెంబ్లీలో గౌరవం ఇస్తాం, మీరు రండి మాకు అడ్వైజ్ ఇవ్వండి అంటావు, ఉరి తీయాలంటావు. అంటే ఉరి తీయాల్సిన వాడి మీదనే అడ్వైజ్ అడుగుతావు. మళ్ళీ నువ్వు ఇది నీ ఆలోచన విధానం ఏందో తెలిసిపోతా ఉంది. అంత మూర్ఖుడు, ఎప్పటిలానే మూర్ఖత్వం మాటలు తప్ప సబ్జెక్ట్ ఉండదు కదా దానికి. అని ఇప్పటికి కూడా సబ్జెక్ట్ లేదు. ఉదాహరణకి ఇంత ముందు మీరు అడిగినారు బంకచెర్ల గురించి చూద్దాం. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఈయన మీటింగ్ కి పోతా ఉన్నాడు, బంకచెర్ల ఒప్పుకోవద్దని చెప్పి అన్నాడు. లేదు నేను దానికి పోవట్లేదు అని చెప్పి ఆ మీటింగ్ కి పోయినాడు. మీటింగ్ పోయిన తర్వాత బయటకు వచ్చే వెంటనే అసలు మేము బంకచెర్ల గురించి ఎక్కడ మాట్లాడినాము, బంకచెర్ల విషయమే రాలేదా మీటింగ్ లో, బంకచెర్ల గురించి అసలు ఎవరు అడిగితే కదా మేము మాట్లాడేది అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి సమక్షంలో చెప్పినాడు. దాని పక్కనే ప్యారలల్ గా దాని పక్కనే ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నాయుడు గారేమో మేము బంకచెర్ల గురించి మాట్లాడినాము మీ మీటింగ్ లో, వెంటనే దీన్ని ఆరంభించబోతా ఉన్నాము, వెంటనే దీన్ని వెంటనే ఆరంభిస్తున్నామని చెప్పి నాయుడు గారు మాట్లాడతారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినండి, ప్రజల్ని మంచి అబద్దాల పునాదుల మీద ముఖ్యమంత్రి అయినాడు. కనీసం తెలంగాణ ద్రోహి ఆ రోజు, తెలంగాణ పట్ల త్రూ అవుట్ గా వివక్ష ఉండింది. కనీసం ఇప్పుడన్నా తెలంగాణ ప్రజలు నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినారు, గొప్ప పదవి ఇచ్చినప్పుడు ఇప్పుడన్నా కనీసం ప్రజల కోసం నిజాయితీగా మాట్లాడు, నిజాయితీగా పనిచేయి. అదే మీటింగ్ లో అక్కడ మంత్రి గారు మేము మాట్లాడొచ్చినామంటే ఈయనేమని మాట్లాడలేదంటే ఇంతకంటే దారుణంగా ప్రజల్ని మంచి ఇక్కడ ఉంటుందా? ఇలాంటి మనిషి ముఖ్యమంత్రి. ఈయన మాట్లాడే మాటలకు మనం గౌరవిద్దాం. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంతా ఇంకా 3 సంవత్సరాలు తప్ప మనం ఏం చేద్దాం? ఈయన మాటలు ఎట్లా ఉంటాయి? ఆ తర్వాత బంకచెర్ల మీద కోర్టులో కేసేస్తాడు. సరే ఫైన్, అయిపోయింది, కోర్టులో కేసేసినాం. మళ్ళీ నెక్స్ట్ 3 రోజులకి మళ్ళీ కమిటీ వేస్తావు. సో కోర్టులో నీ కోర్టులో నీ వాదన నిలబడతా, మరి కమిటీ ఎందుకు వేసినావు అంటాడు కోర్టు. సో దిస్ బికమ్స్ నల్ అండ్ వాయిడ్. ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళకి దారాదత్తం చేస్తా ఉన్నాడు. అన్ని కూడా అబద్దాలు, గట్టిగా అరవడం తప్ప ప్రజల్ని పక్కదారి పట్టేయడం, అదొక్కటే చేస్తా ఉన్నాడు. ఆయనకి ఇప్పటికన్నా తెలంగాణ సోయి తెచ్చుకొని, తెలంగాణ నీళ్ల మీద అవగాహన ఉన్న మంచి తెలంగాణ సోయున్న ఇంజనీరింగ్ అడ్వైజర్ పెట్టుకుంటే తప్పకుండా తెలంగాణకు న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కసబ్తో పోల్చడాన్ని ఏ విధంగా చూడాలంటారు? మూర్ఖుడు మాటలు ఆయన మాటలకి ఏం గౌరవం ఇస్తాం మనం? మూర్ఖుడు మాట్లాడే మాటలు నేను నిజంగా దాని అంత పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే మూర్ఖుడు పిచ్చోడి చేతిలో రాయి. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. పొద్దున మాట మాట్లాడు, సాయంత్రం మాట మాట్లాడు. ఆయన సంస్కారం అది. ఆయన సంస్కారాన్ని లక్కీగా ముఖ్యమంత్రి అయినాడు, కుసంస్కారి ముఖ్యమంత్రి అయినాడు. కొన్నేళ్లు రాష్ట్రం అనుభవించాల్సి వస్తుంది. ఆయన మాట్లాడే భాష, ఆయన చేష్టలు, ఆయన ప్రవర్తన ఇంతకంటే చిల్లరగా, దుర్మార్గంగా ఏ రాష్ట్రంలో ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండడు, ఇట్లా నాయకులు కూడా ఉండరు. ప్రధానంగా నిన్న ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత సీఎం మాట్లాడుతూ కూడా పాలమూరు, రంగారెడ్డికి కేసీఆర్ ద్రోహం చేశారంటూ కూడా మాట్లాడారు. అదేవిధంగా జూరాల నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు తీసుకోలేదని చెప్పి ప్రశ్నించారు. దీన్ని ఏ విధంగా చూడాలి? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఆయనకి నీళ్లు తెలియదు, బంకచెర్ల ఏ జిల్లాలో ఉన్నో తెలియదు, దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉన్నో తెలియదు ఆయనకి. ఇలాంటి వాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఏది పడితే అది మాట్లాడతారు, కనీసం కామన్ సెన్స్ లేదు. జూరాల 7 TMCల కెపాసిటీ. జూరాల మీద ఆల్రెడీ నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఇవన్నీ కూడా ఆల్రెడీ జూరాల మీద ఆధారపడి ఉన్నాయి. దానికి తోడు ఏమంటాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద జలాల మీద 70 TMCల వరద జలాల్ని ఎత్తుకోవాలని చెప్పి 2013లో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసింది అంటాడు అక్కడ జూరాల దగ్గర. ఎవరైనా సెన్స్ ఉన్నోడు ఎప్పుడైనా ఫస్ట్ నికర జలాల మీద ప్లాన్ చేస్తాడు, వరద జలాల మీద కాదు. నీకు నికర జలాలు ఉన్నాయి నీకు శ్రీశైలం దగ్గర. ఉదాహరణకి ఇవాళ జూరాల ప్రాజెక్టు దగ్గర
ఇవాళ క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు. మీ అందరు చూసిందే, నేనే కాదు. అదే శ్రీశైలం దగ్గర కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుండి వాటర్ లిఫ్ట్ చేస్తా ఉన్నారు. ఆ ఏరియాలో ఉన్న అన్ని చెరువులు కూడా ఇప్పుడు నిండుకొని ఉన్నాయి. ఇప్పుడు సో నువ్వు ఎక్కడి నుంచి వాటర్ లిఫ్ట్ చేస్తావు? దానికి తోడు తుంగభద్ర వచ్చి శ్రీశైలం ని జూరాల కింద కలుస్తుంది. ఈ వాటర్ కూడా మనకు యాడ్ అవుతుంది. అమ్మన్ సెన్స్ ఇది నిజంగా చెప్తాను. బాధ ఎక్కడ వేస్తుంది అంటే ఎవడో కూడా అడ్వైజ్ చేస్తున్నాడు, ఆదిత్యదాస్ అడ్వైజ్ చేస్తున్నాడు. ఆదిత్యదాస్ పాలమూరు రంగారెడ్డి మీద ఎన్ని వందల కేసులు వేసినాడు. ఆయన సంతకం పెట్టిన కేసులే ఉన్నాయి. టు స్టాప్ పాలమూరు రంగారెడ్డి, స్టాప్ పాలమూరు రంగారెడ్డి ఆయనే కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు జూరాల నుంచి వాటర్ లిఫ్ట్ చేయమని చెప్పి. ఎందుకంటే మనకు వాటర్ దొరకదు అక్కడ. ఇప్పుడే క్రాప్ హాలిడే ఉంది. అంత బ్రహ్మాండమైన వరదలు వచ్చిన సీజన్ లోనే క్రాప్ హాలిడే ఉందంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయని చెప్పేసి. అట్లాంటి దుర్మార్గుడిని నువ్వు అడ్వైజర్ గా పెట్టుకుని ఆయన చెప్పింది రైట్ అనుకుంటూ మొండి వాదనలు చేసుకుంటూ కూర్చుంటే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు రాష్ట్రానికి మా పాలమూరు రంగారెడ్డికి పట్టిన దరిద్రం ఈయన. ఒక్క మట్టెడు తట్టిది ఏమనంటే 90% పనులు అన్నారు. ఇప్పుడు కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. ఇప్పుడు గర్భంలో ఉంది, 9 నెలలు అయిపోయింది, 90% అయిపోయింది, మరి ఇంకా డెలివరీ కాలేదంటే ఏం కామన్ సెన్స్ ఉంది? అది అట్లానే ఉంది ఈయన భాష. మొత్తము పంపులు అయిపోయినాయి, టనల్ అయిపోయినాయి, చిన్న పిల్లకాలువలు తీసి మిగతా మోటార్లు ఆన్ చేస్తే అయిపోతుంది. ఆల్రెడీ కేసీఆర్ గారు ఒక మోటార్ ఆన్ చేసినారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కేవలం అది తాగునీరుకి సంబంధించిన ప్రాజెక్ట్ అని చెప్పారు. ఎక్కడ కూడా సాగునీటి ప్రాజెక్ట్ అని పేర్కొనలేదు. దీనివల్లే పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేసింది బీఆర్ఎస్ అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ గారు 90 TMC వాటర్లు జీవో కూడా ఇచ్చినారు. 90 TMC వాటర్ డ్రింకింగ్ వాటర్ కోసం వాడతాం మనం. కొద్దిగా ఆలోచించాలా వీళ్ళు. రాష్ట్రం మంచి కోసము, రాష్ట్రానికి మంచి నీళ్లు రావాలని చెప్పేసి, డిలే కాకుండా ఉండాలని చెప్పేసి ఆ రోజు చేసిన పద్ధతి అది. వెంటనే అందుకే 90 TMCల కోసం మనం ఆల్రెడీ వర్క్లు కూడా ఫినిష్ అయిపోయినాయి. 10% పని బాగుంది. వీళ్ళు ఏదో ఒకటి పెట్టుకుంటూ పని చేయదలుచుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ గారికి పేరు వచ్చింది. కేసీఆర్ గారిని బద్నాం చేయాలి. ఇంకొక పని రాదు దీనికి. ఈయన పనుండి నీళ్ళ గురించి సోయి ఉంటే బాగుండదు ఈయనకి. ఇలాంటి మూర్ఖత్వ మాటలు మాట్లాడుతూ టైం గడిపేస్తాడు ఈయన. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూస్తే ఏదైతే పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ ఇదే విధంగా బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అందువల్ల ఇదంతా కూడా జరుగుతుంది. అందులోనూ కేసీఆర్ ను కసబ్తో పోల్చడాన్ని మూర్ఖుడుగా సీఎం రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. అందుకే ఆయన మాటలను కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా సంజయ్ పేర్కొంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఆనంద్తో రామ్ నరేష్, మహా న్యూస్, అసెంబ్లీ నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మహా న్యూస్.